రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సమాచారం అందించడానికి మీ ముందుకు వస్తున్న మా న్యూస్ ఛానల్ కి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నకిరేకల్ నియోజకవర్గం మేడి శంకర్ మాదిగ నాయకత్వంలో మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీరు శంకర్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గారు మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీల ఏబిసిడి వర్గీకర సాధనకు ఎనలేని కృషి చేసిన దీన బాంధవుడు అని కొనియాడారు. మాదిగ విద్యార్థులు మాదిగ ఉప కులాల విద్యార్థులు విద్య ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఏబిసిడీలు అవసరమని నీతిగా నిజాయితీగా మడమ తిప్పకుండా 30 సంవత్సరాలుగా పోరాట ఫలితమే నేడు సుప్రీంకోర్టు 7 జడ్జిలతో కూడిన ధర్మాసనం తుది తీర్పు మాదిగల పక్షాన న్యాయమైన డిమాండ్కు అనుకూలమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మాదిగలు మాదిగ ఉపకరుల ప్రజలందరూ హర్షించేదగ్గ విషయమని అన్నారు. భారతదేశంలో యావత్ మాదిగ ఉపకులాల జాతుల గుండెల్లో మందకృష్ణ మాదిగ గారు అన్నారు. ఆయన మన కారణ జన్ముడు. ఇకనైనా మాదిగ విద్యార్థులు మేధావులు విద్యావంతులు అందరూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం సాధించుకునే దిశగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నాము. ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న శుభ సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు ప్రతి మాదిగ ముఖములో ఒక చిరునవ్వు న్యాయమైన డిమాండ్ గెలిచిందని ఉత్సాహంతో సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎరసాని గోపాల్ మాదిగ, పెరిక లింగస్వామి మాదిగ, మండల నాయకులు నోముల పురుషోత్తం మాదిగ, బస్సు శంకర్ మాదిగ, రుద్రవరం పాపయ్య మాదిగ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు గట్టు మల్లయ్య మాదిగ, ఇర్లపల్లి మల్లయ్య మాదిగ, నల్ల స్వామి మాదిగ, కందాల దేవేందర్ మాదిగ, కొలిమిర దశరథ మాదిగ, రుద్రవరం లింగస్వామి మాదిగ, సోమయ్య మాదిగ, వీరస్వామి మాదిగ, ప్రవీణ్ మాదిగ నాయకులు కార్యకర్తలు చాలా మంది పాల్గొనడం జరిగింది.